మంచి సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. నార్సింగ్ గండిపేటలోని తన నివాసంలో గురువు దైవజ్ఞ శర్మతో కలిసి యూకే హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పియానో ఎస్టీ అవార్డును టీఎస్ సతీష్కు అందించారు కోటి. పియానో వాయించడం అంత సులువైన విషయం కాదన్నారు. తన తండ్రి ప్లే చేసిన పియానోకు 100 ఏళ్లు దాటిందని గుర్తు చేసుకున్నారు కోటి. ఇటువంటి పాటలు చేసే అవకాశం నాకు కలగటం, ఒక సంగీత కళాకారుడిగా మ్యాక్సిమం ఎంతంత చేయాలో నా వంతు ఇంకా చేస్తూనే ఉన్నా. అదొక సేవ లాంటిది. సంగీతం అనే సరస్వతి, ఇది అందరికీ కటాక్షించదు, ఏదో కటాక్షించినామా ఆ కటాక్షంతో ఇప్పటికీ ప్రతి పాటని ఎంతో చిత్తశుద్ధితో దీంతో నేను కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికీ ఆదరిస్తూ సంగీత ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బట్ దట్ ఇస్ థియరిటికల్. ఫండమెంటల్గా లెఫ్ట్ అండ్ రైట్ పక్కాగా ప్రాక్టీస్ చేసి నొటేషన్స్ ఉంటాయి. వాటి మన మనోధర్మంతో వాంచడం పియానోలో ఆ స్కోర్ చూసుకుంటూ స్కోర్ రీడ్ చేస్తూ వాయిస్తేనే పియానోలో అందం. అంటే లేటెస్ట్ కంపోజర్స్ ప్రపంచంలో మహానుభావులు, అతి నిష్ణాతులు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు స్వరపరిచినటువంటి పీసెస్ ఈ రోజుకి పియానో అంటే ప్రపంచంలో వాయిస్తూనే ఉంటారు. అంత ప్రసిద్ధిగాంచిన ఎన్నో పీసెస్ ఉన్నాయి, వెస్టర్న్ క్లాసికల్ పీసెస్. ఇందులో ఓన్లీ క్లాసికల్ కాకుండా జాజ్ అని, బ్లూస్ అని ఎన్నో రకాలైన పియానోలో వాయించే స్టైల్స్ ఎన్నో వచ్చినాయి. సో ఇవన్నీ నేను సతీష్ ఎందుకు చెప్తున్నానంటే వారు వాయించిన విధానం బాగుంది. ఇంకా ఆయన బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా జాజ్ ఇవన్నీ నేర్చుకొని ఇంకా థియరిటికల్గా కొద్దిగా వెళితే రియల్ సౌండ్ ఆఫ్ పియానో వస్తుంది.